World-class infrastructure. Eco-friendly campus. Broad array of academics. KL, deemed to be university. పాత్రికేయ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్సులు. కడియం శ్రీహరి గారు నిన్న ఎంఆర్పిఎస్ మీద వ్యక్తిగతంగా మా మీద కొన్ని ఆరోపణలు చేసిండు. ఈ జిల్లా బిడ్డగా ఇక్కడి నుంచే దానికి సమాధానం పంపాలనే దాని మీదనే ఇక్కడ ప్రెస్ మీట్కు వచ్చాను. ఎవరు ఏంటి అనే విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, తెలుగు సమాజం కూడా అర్థం చేసుకోవడానికే ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాం అనేసి కూడా గుర్తు చేస్తున్నాను. నంబర్ కడియం శ్రీహరి గారు తన స్వార్థాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తన అవకాశవాద రాజకీయాలను కప్పిపుచ్చుకోవడానికి, తన మోసపూరిత కక్షపూరిత వైఖరిని కప్పిపుచ్చుకోవడానికి ఎంఆర్పిఎస్ మీద, మా మీద అవాకులు చెవాకులు వాడాడు. నిందారోపణలు చేసే ప్రయత్నం చేశాడు. మీ దృష్టికి తీసుకొస్తున్నా. తను 40 ఏళ్ల క్రితం ఉద్యమ రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తను డిప్యూటీ సీఎం దాకా ఎదిగాడు. ఇప్పుడు తన బిడ్డ భవిష్యత్తు కోసం మాత్రమే అవకాశవాద రాజకీయ నిర్ణయాలు తీసుకున్నాడు. తన కోసం, తన బిడ్డ కోసం రాజకీయాలు చేస్తున్నాడేమో కానీ జాతి కోసం, ఈ సమాజం కోసం ఆయన చేసింది, ఒరగబెట్టింది ఏమీ లేదు. అంతకంటే ముఖ్యంగా కడియం శ్రీహరిలో ఉండబడే అనైతిక గుణం ఏంటంటే పక్క వాళ్ళ ఎదుగుదల జీర్ణించుకోలేడు. ఈర్ష్యాపూరితమైన వ్యక్తి, ద్వేషపూరితమైన వ్యక్తి కడియం శ్రీహరి గారే. పక్క వాళ్ళ ఎదుగుదలను జీర్ణించుకోలేని కుళ్ళు బుద్ధి ఉన్న వ్యక్తి కడియం శ్రీహరి గారు. అందుకనే తన వల్ల రాజన్న ఎదగకపోయినా తాడికొండ రాజన్న ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. తన వల్ల రమేష్ ఎదగకపోయినా ఆరూరు రమేష్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు కుట్రలు చేశాడు. తన వల్ల దయాకర్, వరంగల్ ఎంపీ దయాకర్ ఎదగకపోయినా ఆయన ఎదుగుదలను అడ్డుకోవడానికి కుట్రలు చేశాడు. ఇది చాలు. పక్క వాళ్ళ ఎదుగుదల చూసి ఆయన జీర్ణించుకోలేడని, పక్క వాళ్ళు ఎదుగుతుంటే ప్రోత్సహించే మనస్తత్వం లేదని, పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేకుండా అడ్డుకునే కుట్రలే చేస్తాడని
ఇది స్పష్టమైన రుజువు. 40 ఏళ్లలో ఆయన రాజకీయంగా 40 ఏళ్ల జీవితంలో ఆయన మాత్రమే ఎదిగాడు. ఇప్పుడు ఆయన బిడ్డకే ఎదగడానికి పునాదులు వేస్తున్నాడు. ఆయన మాత్రమే ఎదిగాడు, ఇప్పుడు తన బిడ్డకు మాత్రమే ఎదుగుదలకు పునాదులు వేస్తున్నాడు. కానీ రాజన్న ఎదుగుదలకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన డాక్టర్ తాడికొండ రాజే ఎదుగుదలకు ఆయనకు అండలేదు, కడియంశారి సహకారం లేదు. కానీ ఎదిగిన వ్యక్తిని చూసి జీర్ణించుకోలేదు. రమేష్ ఎదుగుదలకు కడియం సహకారం లేదు, కానీ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేదు. దయాకర్ ఎదుగుదలకు కడియంశారి సహకారం లేదు, ఆయన ఎదుగుదలకు కడియంశారి అడ్డుకోవడానికే కుట్రలు చేశాడు. ఇది కాదని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు. ఇది కాదని చెప్పడానికి ఎవరు అవకాశం లేదు. ఇకపోతే తను ఎక్కడున్నా అక్కడ మాదిగ సామాజిక వర్గం ఎదుగుతున్న నాయకులనే అణిచేసే ప్రయత్నం చేశాడు. లేనిపోని మాటలు చెప్పి అధినేతల దగ్గర అవమానించే ప్రయత్నాలు చేశాడు. ఆయనకి అలవాటు అనేది ఇప్పటిది కాదు. ఆయనకి అలవాటు అనేది పక్క వాళ్ళ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని మనస్తత్వమైనలో ఉన్నది అనడానికి, పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని అనడానికి ఇప్పుడు నేను బీఆర్ఎస్ చెప్పిన ఉదాహరణే కాదు. తను బీఆర్ఎస్లో రాకముందు టీడీపీలో మోత్పల్లి నరసింహులు గారిని కూడా రాజకీయంగా ఎదగకుండా అప్పుడప్పుడు అడ్డంకులు కల్పించడానికి చాలా కుట్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే మోత్పల్లి నరసింహులు గారు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన మోత్పల్లి నరసింహులు గారు కడియంశారి పక్క వాళ్ళు ఎదుగుతుంటే జీర్ణించుకోలేని వ్యక్తి. ఆయన వల్ల దళితులకు ఒరిగేది లేదు. దళితులను మాదిగలను అడ్డం పెట్టుకొని తనే ఎదగడం తప్ప ఇంకెవరి ఎదుగుదలకు ఆయన అంగీకరించడు అని చెప్పి టీడీపీలో ఉన్నప్పుడే, కడియంశేర్ గారు టీడీపీలో ఉన్నప్పుడే, మోత్పల్లి నరసింహులు గారు టీడీపీలో ఉన్నప్పుడే కడియంశేర్ గారి ఈర్ష్య ద్వేషం మనస్తత్వం గల వ్యక్తి అని టీడీపీలో ఉన్న కాలంలోనే మోత్పల్లి నరసింహులు చెప్పాడు. ఆ విధంగా టీడీపీలో కడియంశేర్ గారు కొనసాగుతున్న కాలంలో మోత్పల్లి నరసింహులు రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎన్నో సందర్భాలు కుట్రలు చేసిండని మోత్పల్లి నరసింహులు సాక్ష్యం చెప్పాడు. అంటే పక్క వాళ్ళ ఎదుగుదల చూసి జీర్ణించుకోలేని కుళ్ళుబోతు మనస్తత్వం కడియంశేర్దని సాక్ష్యం. ఇకపోతే ఈరోజు కాంగ్రెస్లో చేరాడు. తన బిడ్డను కాంగ్రెస్లో చేర్పించాడు. మళ్ళీ టిక్కెట్ తెచ్చుకున్నాడు బిడ్డకు. ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం, ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాద రాజకీయం. బీఆర్ఎస్లో సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్కు టిక్కెట్ రాకుండా తన బిడ్డకు తెచ్చుకున్నాడు. అక్కడ దయాకర్ గారి రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతుండడానికి సాక్ష్యం సిట్టింగ్ ఎంపీ టిక్కెట్ బీఆర్ఎస్లో తెచ్చుకోవడం. ఇక బీఆర్ఎస్లో మాదిగలకు గౌరవం దక్కట్లేదని దయాకర్ కాంగ్రెస్లో చేరాడు. సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో చేరితే కాంగ్రెస్లో ఆయనకు టికెట్ వెంటనే డిక్లేర్ చేయాలి. కానీ ఇక బీఆర్ఎస్లో గెలుపు సాధ్యం కాదని, మళ్ళీ సిట్టింగ్ ఎంపీగా దయాకర్ గెలిస్తే నా పరువు పోతుందని, సిట్టింగ్ ఎంపీగా దయాకర్ చేరితే ఆ టికెట్ను వెంటనే డిక్లేర్ చేయకుండా నేను వస్తాను, నా బిడ్డకు టికెట్ ఖాయం చేయండి అని చెప్పి రహస్య మంతనాలు జరిపితే దానికి తలొగ్గిన రేవంత్ రెడ్డి గారు
ఈయనను పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేశాడు. రేవంత్ రెడ్డి గారికి కడియం శ్రీహరి గారికి తెలుగుదేశం నుంచి అనుబంధం ఉన్నది కనుక నాకు తెలుగుదేశం నుంచి ఒక మిత్రుడు నా దగ్గరకు వస్తే భవిష్యత్తులో నాకేదన్నా అడ్డంకులు ఇతరాత్ర ఎదురైనప్పుడు నాకు అండగా నిలబడతాడని చెప్పి ఆయన భావించుకొని కడియం శ్రీహరిని కాంగ్రెస్లో చేర్పించుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కూతురికే టిక్కెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి పాత్ర పోషించాడు. అంటే ఇక్కడ బీఆర్ఎస్లో ఉంటే మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు, బీఆర్ఎస్లో ఉన్న మాదిగల ప్రయోజనాలు దెబ్బతీసిండు. బీఆర్ఎస్లో ఉన్న కాలంలో బీఆర్ఎస్లో ఉండబడే మాదిగ నాయకుల ప్రయోజనాలను దెబ్బతీసిండు, వాళ్ళ ఎదుగుదలను అడ్డుకున్నాడు. కాంగ్రెస్లో చేరిన వెంటనే ఒక పార్టీలో అదే నియోజకవర్గం టిక్కెట్ తెచ్చుకొని అదే ఎన్నికల్లో మళ్ళీ ఇంకో పార్టీ టికెట్ తెచ్చుకోవడం అనేది ఎంత హాస్యాస్పదం, ఎంత అవకాశవాదం. తన బిడ్డ మళ్ళీ కాంగ్రెస్ చేతిలో ఓడిపోవద్దని, దహకర్ చేతిలో ఓడిపోతే తన రాజకీయ జీవితానికి ప్రమాదం ఏర్పడుతుందని చివరికి కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకోవడం ద్వారా కాంగ్రెస్ మాదిగల ఎదుగుదలను కూడా మళ్ళీ అడ్డుకున్నాడు. ఇది కాదని చెప్తాడా? అవకాశవాద రాజకీయాలు నడపడంలో నంబర్ 1, స్వార్థపూర్త రాజకీయాలు నడపడంలో నంబర్ 1 కడియం శ్రీహరి. ఇది సాక్ష్యం. ఈర్ష్య గల వ్యక్తి, ద్వేషం గల వ్యక్తి కడియం శ్రీహరి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక కాంగ్రెస్లో ఉండబడే దయాకర్ రాజకీయ జీవితానికే కాదు, కాంగ్రెస్ పార్టీలో వరంగల్ టిక్కెట్ను ఆశించిన రేవంత్ రెడ్డి గారికి అనుచరుడిగా కొనసాగిన మాదిగ సామాజిక వర్గం సంబంధించిన సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా ఆగం చేశాడు. ఒకవేళ సిట్టింగ్ ఎంపీకి రాకపోతే మాదిగలకే రావాలి కనుక పెద్దపల్లి, నాగర్ కర్నూలు మాలలకు కేటాయించింది కనుక సిట్టింగ్ ఎంపీకి ఇవ్వకపోతే సీనియర్ నాయకుడైన సాంబయ్యకి ఇవ్వాలి కనుక సాంబయ్య చేతిలో మళ్ళా తన బిడ్డ ఓడిపోతే మాదిగల చేతిలో ఓడిపోవద్దని చెప్పే సాంబయ్య రాజకీయ జీవితాన్ని కూడా అడ్డుకున్నాడు. అదే సమయంలో గన్పూర్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ని నమ్ముకున్న ఓడిపోయినా కూడా కాంగ్రెస్ని నమ్ముకున్న ఇందిరా రాజకీయ జీవితం ఎదుగుదలను కూడా అడ్డుకున్నాడు. ఒక మహిళలకు ఇస్తే కాంగ్రెస్లో సభ్యత్వం లేని కడియం శ్రీహరికి టికెట్ డిక్లేర్ చేసింది కాంగ్రెస్. కానీ 2 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లోనే ఉండి 2 సార్లు కాంగ్రెస్లో నిలబడి ఓటమి పాలైనా కూడా మొన్న ఇదే కడియం శ్రీహరి చేతిలో అతి తక్కువ మెజార్టీతో ఓటమి పాలైనా అయినప్పటికీ కాంగ్రెస్ని నమ్ముకున్న మా ఇందిరా టిక్కెట్ను కూడా అడ్డుకున్నట్టయింది. అంటే ఈయన ఎక్కడున్నా అక్కడ ఉండబడే మాదిగల జీవితాలను ఇబ్బంది పెడుతున్నాడని, మాదిగల ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని స్పష్టమవుతోంది. డాక్టర్ పరమేశ్వర్ కాంగ్రెస్ను నమ్ముకొని టిక్కెట్ ఆశించాడు. ఆయన సీనియర్ నాయకుడు, ఆయన రాజకీయ జీవితాన్ని అడ్డుకున్నాడు. పోటీ సంఘాన్ని పెట్టి మీటింగ్ పెట్టాలా? వరంగల్లో పోటీ సంఘం ద్వారా పెట్టి ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? మందకృష్ణక మాదిగలు లేరు అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరి కాలంలో? చంద్రశేఖరరావు కాలంలో. ఎంఆర్పిఎస్ సభలో పాల్గొన్నది 1-2 సార్లు, ఎప్పుడో 96-97లో. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చే సంఘాల్లోకి నాయకత్వం వహించి మీటింగ్ పెట్టుకున్నది 20-30 సార్లు పోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టిన రోజుల్లో అందరూ పాల్గొన్నట్టుగానే 1-2 సందర్భాలు మాత్రమే పాల్గొన్నాడు. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చే క్రమంలో చంద్రబాబు నాయుడు పోటీ సంఘం పెడితే పోటీ సంఘం సభల్లో పాల్గొన్న ఈయన ఉన్నాడు. కేసీఆర్ పోటీ సంఘం పెడితే మీ అందరు తెలుసు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చడానికి పోటీ సంఘం పెడితే ఆ పోటీ సంఘం పెట్టిన మీటింగ్లో 15-20 మీటింగులో ఇదే కడియం శ్రీహరి గారు మన సొంత జిల్లా అనబడుతున్న వరంగల్ మొదలుకొని హైదరాబాద్ వరకు దాదాపు 15-20 సార్లు పోటీ సంఘం దళారుల సంఘం పెట్టిన మీటింగ్లో ఈయన పాల్గొన్నాడు. అప్పుడు మాదిగ ఉద్యమం మా చేతులు ఉన్నది, కృష్ణ మాదిగ చేతులు లేదని చెప్పి ఆయన ప్రకటన చేసిండు.
దీన్ని బట్టి ఆయన ఈర్ష్యపరుడు కాదా, ద్వేషపరుడు కాదా, స్వార్థపరుడు కాదా? మాదిగల గొంతుకగా ఏమున్నది? ఎంఆర్పిఎస్ ఉన్నది. పీడిత వర్గాల గొంతుక ఎవరు ఉన్నది? ఎంఆర్పిఎస్ ఉన్నది. ఇటు మాదిగల గొంతుకగా ఉన్నది, పీడిత వర్గాల గొంతుక ఉన్నది. నిన్న నా ప్రెస్ మీట్లో ఏం చెప్పాం? తెలంగాణలో షెడ్యూల్ కులాల్లో 70% ఉన్న మాదిగలకు 3 స్థానాల్లో 1 లేదు. ఇట్లా కాంగ్రెస్ మాదిగలకు మోసం చేసింది, అట్లనే కాంగ్రెస్ బీసీలకు కూడా మోసం చేసిందని నేను ప్రకటన చేశాను నిన్న. ఎట్లా మీరు గమనిస్తే 18 స్థానాలు ఉన్న కాడ 9 స్థానాలు మినిమం మా బీసీలకు రావాలి, సీట్ల కేటాయింపులో బీసీలకు రావాలి. పోనీ 18లో 5 ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అయితే, జనరల్ స్థానాలు 12 అయితే ఆ 12లో 6 అన్న రావాలి, 6 రావాలి. మరి 12లో 6 50% ఉన్న బీసీలకు రావాల్సిన టికెట్లు కాంగ్రెస్లో 2 మాత్రమే వచ్చాయి. సికింద్రాబాద్లో నాగేందర్ను, మెదకులో ఒక మధు అనే సోదరుని నాగేందర్ మున్నూరు కాపు, అది నీలం మధుమో ముదిరాజు. మరి రావాల్సిన ఎన్ని? 6. న్యాయబద్ధంగా రావాల్సిన ఎన్ని? 9. 18 అయితే 9 రావాలి. ఎస్సీఎస్ల జనాభాంగా 5 పోయినాయి అనుకుందాం, 18 లెక్కలు పెట్టుకుంటే 9 రావాలి కదా. మరి 9 రావాల్సింది 2 డిక్లేర్ చేశారు కదా, మిగిలిన 7 రావాలి కదా. మరి ఆ 7లో 6 ఎవరు తీసుకున్నారు? ఇప్పటికే ఆ 7లో 6 ఎవరు తీసుకున్నారు? ఒక రెడ్డి వర్గమే తీసుకున్నది, ఒక రెడ్డి వర్గమే తీసుకున్నది. రెడ్డోళ్ళ జనాభా ఎంత? 4% లేదు. రెడ్డోళ్ళ జనాభా ఎంత? 4% లేదు. 4% రెడ్డోళ్ళకు ఎన్ని టికెట్లు ఇచ్చింది? 6 ఇచ్చింది ఇప్పటికే. 6 మహబూబ్నగర్ రెడ్డి, నల్గొండ రెడ్డి, భువనగిరి రెడ్డి, చేవెళ్ళ రెడ్డి, మేడ్చల్ మన మల్కాజ్గిరి రెడ్డి, నిజామాబాద్ రెడ్డి. ఇంకా డిక్లేర్ కాని సీట్లలో ఖమ్మం రెడ్డిలో పోటీ ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి తమ్ముడో ఎవరో. అదే సమయంలో కరీంనగర్లో కూడా ఒక రెడ్డికి పోటీ ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. రెడ్డోళ్ళకు రావాల్సింది ఎంత? ఒకటే రావాలి, ఒకటే రావాలి. ఇప్పటికి తీసుకున్నది ఎంత? 6 తీసుకున్నారు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మా బీసీలకు అన్యాయం చేస్తున్నది, కాంగ్రెస్ పార్టీ మా మాదిగలకు అన్యాయం చేస్తుందని చెప్పి ఎంఆర్పిఎస్ ఎప్పుడు మాదిగలకు కోసం కొట్లాడుతున్నది, సమాజంలో పీడిత వర్గాల కోసం కొట్లాడుతున్నది. ఊరుకొక్కరు లేని, ఊరుకు ఒక్క ఓటర్ లేని బైండ్లకు టికెట్ ఇస్తే ప్రతి ఊరిలో 100ల సంఖ్యలో 1000ల సంఖ్యలో మాదిగలకు టికెట్ రాకపోవడం ద్రోహం కాదా? 25% ఉండబడే మాలలకు 2 టికెట్లు ఇస్తే, పెద్దపల్లి నాగర్ కర్నూలు 2 టికెట్లు ఇస్తే 70% ఉండబడే మాదిగలకు 2 టికెట్లు రావడం న్యాయం కాదా? ఊరికి ఒక్క ఓటర్ అన్న ఉంటాడా బైండ్లా? ఒక్క ఓటర్ లేని వాళ్ళకు టికెట్లు ప్రతి ఊర్లో 100,000 సంఖ్యలో జనాభా గల మాదిగలకు ఇక్కడ ఉండదు. 70% ఉన్న మాదిగలకు కాంగ్రెస్ పార్టీ టికెటే ఇవ్వదు. 25% ఉన్న మాలలకు 2 టికెట్లు ఇస్తుంది ఇప్పటికే. ఇందులో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ద్రోహం చేసినట్టే కదా, నువ్వు ద్రోహం చేసినట్టే కదా, నువ్వు ద్రోహం చేసినట్టే కదా. ఇవన్నీ సాక్ష్యాలు కదా. కడియం సార్ ఎవరికి నీతులు చెప్తాడు? కడియం సార్ ఎవరికి నీతులు చెప్తాడు? మేము చెప్తున్నాం. నన్ను ఒక మాట అన్నాడు, ఏమన్నాడు? బీజేపీ మద్దతు ఇవ్వడం ఎందుకు, బీజేపీలో చేరు రాదు అని. బీజేపీలో మద్దతు ఇవ్వడం ఎందుకు, ముసుగెందుకు అన్నాడు నన్ను. నాకు ఎప్పుడు ముసుగు లేదు, నల్లకండువే తప్ప. ఈ 30 ఏళ్ళలో నాకు ఎప్పుడు ముసుగు లేదు, నల్లకండువే తప్ప. మీరు ముసుగులు పెట్టుకుంటారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ మీరుంటారు, ఎక్కడ అధికారం లేదనుకుంటే ఆ నుంచి పారిపోతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.